వేడి వేడి అన్నంలోకైనా, రోటీలోకైనా పర్ఫెక్ట్‌గా సరిపోయే కారం కారం రోటి పచ్చడి చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 వెల్లుల్లిపాయలు వేసుకొని త్వరగా వేగించుకోవాలి. ఇవి కాస్త వేగాక 5-7 ఎండుమిరపకాయల వరకు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేగించుకొని పక్కన తీసి పెట్టుకుందాము. అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటాలు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తగా ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రోట్లో మనం వేగించుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు బాగా కలిసిపోయేదాకా దంచుకున్నాక కొద్దిగా చింతపండు వేసుకొని తర్వాత దాన్ని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక మెత్తగా అయిపోయాక ఆల్రెడీ మనం టమాటాలు చల్లార్చుకున్నట్టు కూడా వేసుకొని మెత్తగా అయితే దంచుకున్నాము. మెయిన్ ఈ రోటి పచ్చడికి టేస్ట్ రోట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగా కుదురుతుంది. ఇలా బాగా మెత్తగా దంచేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా ఆనియన్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కచ్చా పచ్చాగా దంచుకొని నీళ్ళకి తీసేసుకుంటే కారం కారంగా రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఈ పచ్చడి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.